పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ టికెట్ పై గెలిచిన సీనియర్ పొలిటీషియన్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ముకుల్ రాయ్ ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ టికెట్ పై గెలిచిన సీనియర్ పొలిటీషియన్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ముకుల్ రాయ్ ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. శివాని, కోల్కతా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ గత అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ చేరారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన పార్టీ ఫిరాయించారని చెప్పేసి బీజేపీ వెస్ట్ బెంగాల్ సంబంధించిన సీనియర్ నాయకులు సువేందు అధికారి ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ గత 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆయన ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సరికాదని చెప్పేసి ఈ రోజు కలకత్తా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆయనకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనను అనర్హుడుగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తానికైతే ముకుల్ రాయ్ సీనియర్ నాయకుడు, గతంలో టీఎంసీలో కీలక పనిగా పనిచేశారు, గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. అలాంటి ముకుల్ రాయ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి పరిణామాల్లో టీఎంసీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన కృష్ణానగర్ కు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ముకుల్ రాయ్ ఆ తర్వాత ఆయన టీఎంసీ పార్టీలోకి మళ్లీ వెళ్లడంతో పైన అనర్హత వేడుపడింది. దీంతో కలకత్తా హైకోర్టు అతనిపై సంచలన తీర్పును వెలువరించింది. సంచలన తీర్పులో పలు అంశాలు కూడా గుర్తు చేయడం. ఒకవైపు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ దిబాన్షు బాసక్ అండ్ జస్టిస్ షబ్బీర్ రషీద్ కూడినటువంటి ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకున్నది. ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీలో గెలిచి మరోవైపు మళ్లీ టీఎంసీలో పార్టీ వెళ్లడంతో కూడా ఆయన సంబంధించిన విషయంలో సువేందు అధికారి ఛాలెంజ్ చేయడం జరిగింది. నేను ఇతన్ని ఒకవైపు అనర్హులుగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ తీర్పిచ్చింది. దిబాన్షు బాసక్ అండ్ జస్టిస్ షబ్బీర్ రషీద్ కూడినటువంటి ఈ ధర్మాసనం అతన్ని అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక తెలంగాణలోనూ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేస్తున్నారు. మరోవైపు కోర్టు ధిక్కరణ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఇప్పుడు ఈ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో రీసౌండ్ ఇస్తుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కోల్కతాలో తీసుకున్న డిసిజన్ ఇప్పుడు తెలంగాణలో రీసౌండ్ ఇస్తుంది. తెలంగాణలో కూడా అంటే పార్టీ ఫిరాయింపు మీద ఏమైనా రియాక్షన్, ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణలో ప్రస్తుతానికి ఇది స్పీకర్ కోర్టులో ఉంది బాల్. సో దీనిపైన కోర్టులో ఇన్వాల్వ్ కానటువంటి పరిస్థితి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇది స్పీకర్ నిర్ణయం. స్పీకర్ దీనిపైన డెసిషన్ తీసుకోవాలంటే స్పీకర్ ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సంబంధించి వాళ్ళ రియాక్షన్ కూడా తీసుకున్నారు. ఇంకా కొంతమంది స్పీకర్ ఎదుట హాజరు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీనిపైన స్పీకర్ ఇంకా డెసిషన్ పెండింగ్ లోనే ఉంది. అయితే ఇక్కడ సువేంద్ర అధికారి ఇచ్చినటువంటి పిటిషన్ పైన కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ డెసిషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇక ఎన్నికల దగ్గరికి వచ్చేటువంటి టైంలోనే ఆయన పైన వేటు పడింది, ముకుల్ రాయ్ పైన వేటు పడింది. ముకుల్ రాయ్ గతంలో టీఎంసీ పార్టీలో ఉండే, టీఎంసీ పార్టీలోంచి
భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ టికెట్ పైన కృష్ణనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ పైన ఆయన బీజేపీలో గెలిచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఘర్ వాపసీ లాగా టీఎంసీలోకి వెళ్ళడం జరిగింది. సో కీలకమైనటువంటి బాధ్యతలు గతంలో పోషించారు. బట్ ఇప్పుడు బీజేపీ టికెట్ పైన గెలిచి పార్టీ మారినటువంటి ముకుల్ రాయ్ పైన సువేంద్ర అధికారి మొదటి నుంచి కూడా తీవ్రంగా ఫైట్ చేశారు కోర్టులో. సో చాలా సందర్భాల్లో స్పీకర్ కూడా దీన్ని కొట్టివేయడం జరిగింది. స్పీకర్ దీన్ని ఏకపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. బట్ ఏదేమైనా కానీ కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది 4 సంవత్సరాల తర్వాత ఇచ్చినటువంటి తీర్పు ఒక సుదీర్ఘమైనటువంటి వాదోపవాదనలు జరిగినాయని చెప్పాలి. సో తెలంగాణ విషయంలో తీసుకుంటే ఇది ఎంతకాలం పట్టుద్ది? సో ఇది కూడా 4 ఏళ్లే పట్టుద్దా? సో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకొక సంవత్సరం తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికలు వచ్చేటువంటి సమయంలోనే ముకుల్ రాయ్ పైన వేటు వేయడం, సో ఇది వాస్తవానికి ఎన్నికల ముందు జరిగేటువంటి ఒక స్టంట్ లా చూడొచ్చు. బట్ దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా వేటుపడ్డంత మాత్రాన? సో లేదంటే దాన్ని అట్లా కంటిన్యూ చేస్తారా? ఏం జరగబోతోంది? సో ఈ చివరి దశలో ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల కమిషన్ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ పై గతంలో ఏదైతే బీజేపీ చాలా సందర్భాల్లో చాలా సార్లు ముకుల్ రాయ్ పైన వేటు వేయాలంటూ కూడా చాలాసార్లు స్పీకర్ పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. బట్ స్పీకర్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితులే కనిపించినాయి. సో ఇది ఇక కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఫైనల్ యాక్చువల్గా ఏంటంటే ఈ స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం న్యాయస్థానాలు శాసన రెండు వేరువేరుగా. ఓకే, సో శ్రీకాంత్, ఈ డిసిజన్ కి సంబంధించి అటు బీజేపీ పార్టీ వాళ్ళ నుంచి గానీ లేకపోతే ఇటు తృణమూల్ పార్టీ నుంచి గానీ ఎవరైనా ఇప్పటి వరకు రెస్పాండ్ అయ్యారా? ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే టీఎంసీ నుంచి రెస్పాన్స్ ఏం రాలేదు. జస్ట్ ఇప్పుడిప్పుడే ఇది స్ప్రెడ్ అవుతున్నటువంటి విషయం. అయితే దీన్ని తెలంగాణకు లింక్ చేస్తున్నారు చాలా మంది రాజకీయ మేధావులు. ఎందుకంటే కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నదానికి ఇదొక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకంటే కోర్టులు ఇన్వాల్వ్ కావు శాసన వ్యవస్థలు అన్నదానికి ఈరోజు కోల్కతా హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా వేటు వేయాలంటూ అన్ని సాక్ష్యాధారాలు విచారించిన తర్వాత సో సువేంద్ర అధికారి వాదోపవాదనలు తన తరపున విన్న తర్వాత ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా కోల్కతా హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ముకుల్ రాయ్ని సస్పెండ్ చేస్తూ. అయితే ఈ సస్పెన్షన్ ని ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది అన్నది మాత్రం రావాలి. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ఒక స్పీకర్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. సో గతంలోనే సుప్రీంకోర్టు గవర్నర్ల దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కానీ లేదంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కానీ దీనిపైన చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. అండ్ స్పీకర్లు కూడా న్యాయ వ్యవస్థల పట్ల పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే మనం చూడొచ్చు మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చేసినటువంటి కామెంట్స్ ని కూడా ఇక్కడ గడ్డం ప్రసాద్ ప్రస్తావించారు. ఉపరాష్ట్రపతి ఏం చెప్పారో తెలుసు కదా, ధన్ఖడ్ కామెంట్స్ అన్ని గుర్తున్నాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే న్యాయ వ్యవస్థలు శాసన వ్యవస్థలోకి రావడానికి వీల్లేదు. సో శాసనాలు నిర్ణయించేది శాసనసభలు, శాసన వ్యవస్థలు, న్యాయస్థానాలకు సంబంధం లేదు అన్నటువంటి వాదన ఆయన తీసుకొచ్చినటువంటి అంశం. సో ఇది అంటే అప్పుడే మనకు అర్థమైంది కోర్టులు దీంట్లోకి ఇన్వాల్వ్ కాలేవని చెప్పేసి. బట్ కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంచలనం అని చెప్పాలి. ఈ కేసును బేస్ చేసుకొని రేపొద్దున తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన ఇదే జడ్జిమెంట్ బేస్ చేసుకొని రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేయడానికి ఒక బలమైనటువంటి అస్త్రం, బలమైనటువంటి ఆయుధం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఈ పిటిషనర్ల